పల్నాడు జిల్లా వినుకొండ సభలో అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో నేను ప్రాతినిధ్యం వహించి ఇక్కడికి వచ్చిన నెల్లూరు జిల్లాలో 2 సార్లు బీసీ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని అనిల్ కుమార్ యాదవ్. స్వతంత్రం వచ్చిన తర్వాత అది మంత్రి అయిన తర్వాత కూడా మంత్రిగా మొట్టమొదటి నేనే. నా చేత నెల్లూరు జిల్లాలో ఒక చరిత్ర రాశాడు. నెల్లూరు జిల్లా చరిత్ర తీస్తే ఎవరురా 2 సార్లు గెలిచారు, ఎవరు మొదటి మంత్రి అంటే అనిల్ కుమార్ యాదవ్ పేరు జగన్మోహన్ రెడ్డి గారు రాయించారు ఒక బీసీ చేత. ఈ రోజు ఇదే పార్లమెంటులో మీరందరూ ఆశీర్వదిస్తే మీ బిడ్డగా మీ తమ్ముడుగా ఈ పార్లమెంటు నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ పార్లమెంట్ లో మొట్టమొదటి బీసీ ఎంపీ ఎవరు అంటే అనిల్ కుమార్ యాదవ్ అనే చరిత్ర రాసే అవకాశం మీరు ఇస్తారా? జగన్ అన్న ఈ రోజు మొట్టమొదటిసారిగా ఒక నమ్మకంతో పెట్టాడు నరసరావుపేట పార్లమెంటులో. ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు మీరు దీవిస్తే నాలాగా వచ్చేసారి ఎక్కువ మందికి ఇచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కువ మంది బీసీలకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజు నాకు పార్లమెంట్ ఇచ్చాడు. గతంలో ఒడ్డరికి ఎవరు ఇవ్వలేదు, అట్లాంటి ఒడ్డరికి ఎమ్మెల్యే ఇచ్చాడు. అది కాకపోతే మండల్లో కూడా మొట్టమొదటిగా ఒడ్డరి పంపించింది జగన్మోహన్ రెడ్డి గారే. బీసీలకి అనేక మందిని శాసన మండలి కానీ శాసనసభ్యులు కానీ పార్లమెంట్లు కానీ ఎక్కువ మందిని అవకాశం ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పి తెలియజేస్తా ఉన్నా. అంటే ఆలోచన చేయండి. ఈరోజు ముస్లిం మైనారిటీలు కూడా నేను ఒకటి అడుగుతా ఉన్నా. నెల్లూరు జిల్లాలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక మైనారిటీకి మేయర్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. నేను ఈ రోజు నెల్లూరు నగరం ఖాళీ చేసి ఇక్కడికి వస్తే నెల్లూరు నగరాన్ని కూడా మైనారిటీకి ఇచ్చి వచ్చాను. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంఘటన మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు ఆలోచన చేయండి. ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు పిడికిలు బిగించి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కటైతే ఆ బలం ఎలా ఉంటుందో, ఆ శబ్దం ఎలా ఉంటుందో రేపు ఎన్నికల్లో చూపిద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వాళ్ళు మాట్లాడే మాటలు, ఈరోజు వాళ్ళు పదవులు ఇస్తే గెలవరు, వాళ్ళకు పదవులు ఇస్తే సరిపోరని చెప్పే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉంటే ఎందుకు గెలవరు? ఇచ్చి గెలిపించుకుంటా ఈ రోజు పార్లమెంట్ కానీ శాసనసభలో కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీలకు ఇస్తా అని గెలిపించుకుంటారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనందరికీ కూడా అవకాశాలు ఇస్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి అని మాత్రం చెప్తా ఉన్నా. ఈరోజు మీ అందరికీ కూడా అడుగుతా ఉన్నాం. ఈరోజు నరసరావుపేట పార్లమెంట్లో 7 శాసనసభ్యులు ఉన్నారు. బలమైన శాసనసభ్యులు, మంచి శాసనసభ్యులు. ఈరోజు వినుకొండ నుంచి బోల బ్రహ్మనాయుడు ఉన్నాడు. ఇందాకే చెప్పారు అందరూ కూడా, ఎవరికైనా ముఖ్యది కావాలి అంటే ఏదంటే మంచినీళ్ళు. మహిళలు రోడ్డు ఎక్కకుండా బిందెలు పట్టుకొని తిరిగే దుస్థితి నుంచి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేయటం అనేది చిన్న కార్యక్రమం కాదు. ఈరోజు బోల బ్రహ్మనాయుడు చేశాడు అంటే మీ ఆశస్సులు దీవులు బ్రహ్మనాయుడానికి ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా, ఈరోజు మా అందరికీ కూడా ఈరోజు జగన్ అన్న ఒక నమ్మకంతో మీ ముందుకు పంపించాడు. ఈరోజు 100 మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి వాళ్ళందరూ కూడా. కానీ మన బలం ఏంటో, మన శక్తి ఏంటో, మన ఇదేందో కూడా చూపించాల్సిన తరుణం వచ్చింది అని చెప్పి తెలియజేస్తున్నా. మీ అందరికీ తెలుసు నేను వచ్చింది నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా అంటే మీ అందరికీ కూడా తెలుసు అది ఎవరి అడ్డా అని. అట్లాంటి అడ్డాలో నన్ను ఒక పెద్ద నాయకుడిగా పెంచింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా, పల్నాడుకు వస్తా ఉంటే పల్నాడు ప్రాంతానికి నన్ను పార్లమెంట్ సభ్యుడిగా పరిధిస్తే ఇక్కడున్న పల్నాడులో ఎవరైనా కానీ ఉండగానే నెల్లూరుకి వెళ్ళి అనిల్ అనేవాడు ఎట్టుంటాడు అనకండి. మూర్ఖుడు తల వంచడు ఎవరికి. ఎవరైనా సరే నమ్మింది చేస్తాడు. మంచి అంటే తల వంచుతాడు కానీ డి అంటే డి అనేవాడు అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరు జిల్లా కనుక తెలుసు. మీ ప్రాంతం కల్మషం లేని ప్రాంతం. ఏదైనా సరే గుండెల్లో ఒకటి లోపల ఒకటే ఉండదు మనకి. నేరుగా ఏదైనా చెప్పాలనుకుంటే నేరుగానే చెప్తాను తప్ప లోపల పెట్టుకొని కుళ్ళు కుతంత్రాలు చేసే వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ కాదు. గర్వంగా కూడా ఉంది. నా మనసుకు దగ్గరగా, నా వ్యక్తిత్వానికి దగ్గరగా ఉన్న ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పార్లమెంట్ సభ్యుడిగా పంపించినందుకు జగన్మోహన్ రెడ్డి గారి జీవితాంతం రుణపడే ఉంటానని చెప్పి తెలియజేస్తా.